తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తే ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు. గద్దర్ ఉత్తమ నటుడని ఎవ్వరూ పిలిపించుకోవడానికి సిద్ధంగా లేరు. అలాగే ఇతర నటులు, టెక్నీషియన్స్ కూడా గద్దర్ పై వారెవ్వరికీ వ్యతిరేకత ఉండదు. కానీ ఆయనకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. నంది అవార్డులు ఇవ్వకపోతే సింహం అవార్డులో, పులి అవార్డులో ఇచ్చినా తీసుకుంటారు. కానీ నక్సలైట్ల ఉద్యమానికి సపోర్ట్ చేసిన గద్దర్ పేరుతో అవార్డు తీసుకోవటం సుతరాము టాలీవుడ్ ఇష్టపడదు. అందుకే రేవంత్ ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇస్తామని చెప్పింది. గద్దర్ జయంతి రోజున ఇస్తామని చెప్పి టాలీవుడ్ కు కబురు పంపింది. అయితే ఎవరూ ఆసక్తి చూపించలేదు. గద్దర్ పేరుతో ఏదో అవార్డు అంటే సరే, కానీ పూర్తిగా నంది పేరు తీసేసి గద్దర్ పేరుతో ఇస్తామనేసరికి టాలీవుడ్ ఆసక్తి చూపించలేదు. ఈ కారణంగా ప్రక్రియ ముందుకు సాగలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాలతో కాస్త కదలిక వచ్చింది, కానీ ముందడుగు పడలేదు. గద్దర్ జయంతి సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉగాది రోజున గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. ఈ అంశంలో టాలీవుడ్ అంత ఆసక్తిగా లేదని స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగా తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గద్దర్ అవార్డుల కంటే ముందే ఫిలిం ఛాంబర్ అవార్డులను ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తెలుగు ఫిలిం ఛాంబర్ ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. ఉగాది రోజున ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తూ ఉంటే అంతకు ముందే తాము అవార్డుల వేడుక నిర్వహించుకుంటామని ప్రకటించడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఫిలిం ఛాంబర్ ఇప్పటి వరకు ఎలాంటి అవార్డుల కార్యక్రమాలు పెట్టుకోలేదు. హఠాత్తుగా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఏడాది ఇవ్వటం లేదు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చేవి. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత వాటిని ఇవ్వడం మానేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎలాంటి అవార్డుల ప్రకటన చేయలేదు. సింహ అవార్డులు ఇస్తామని ప్రతిపాదించారు, కానీ కార్యాచరణలోకి రాలేదు. ఏపీలో ఓసారి అవార్డుల్ని ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అవార్డుల ఎంపిక కమిటీలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వాళ్లే ఆ అవార్డులపై ఆరోపణలు చేయటంతో ప్రభుత్వం అసలు పూర్తిగా పక్కన పెట్టేసింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. పైగా సినీ పరిశ్రమతో అంత సన్నిహిత సంబంధాలు కొనసాగించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డులను తీసుకునే విషయంలో వ్యతిరేకత ఏమీ లేదు, కానీ పేరు మార్చాలన్న వాదన ఎక్కువ మంది వినిపిస్తున్నారు. గద్దర్ అవార్డుల పేరు మార్చాలని కొంతమంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా సానుకూల స్పందన రావటం లేదని అంటున్నారు. భారీ ప్రైజ్ మనీతో ఓ గద్దర్ అవార్డును పెడితే సరిపోతుందని, మిగిలిన అవార్డులకు ఏదైనా పేరు పెట్టాలని అంటున్నారు. నంది పేరునే కొనసాగించినా అభ్యంతరం లేదంటున్నారు. కానీ సానుకూలత కనిపించకపోవడంతో ఫిలిం ఛాంబర్ సొంత అవార్డులను ప్రకటించిందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.